కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం, ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి ఈ న్యూస్లో దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి ఒక కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. అనుకోండి, చేతనైతే మేము అనేక సందర్భాలు చెప్పినాం. భారతీయ జనతా పార్టీ బడ్జెట్ నిధులు కేటాయించాడు, శాసనసభల తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయడం టీఆర్ఎస్ కలిసి వస్తలేదు. ఇవాళ కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపెట్టి భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి కంప్యూటర్లకు సంబంధించినటువంటి లేదా ప్రత్యేకించి నిధులకు సంబంధించి రైల్వే పరంగా కావచ్చు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా అధిక నిధులు ఇస్తే తెలంగాణ పట్ల అన్యాయం జరిగితే ఇక్కడ ఇద్దరు మంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ మౌనంగా ఉంటుంది. వారికి వత్తాసు పలుకుతున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా తానా తందాన అంటుంది తప్ప ఎక్కడ భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తలేదు. ఈ అంశం పట్ల మా గౌరవ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వాన్ని మామూలుగా ఒత్తిడి పెంచడంలే, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు మంత్రులు స్వయంగా సంబంధించిన కేంద్ర మంత్రులను అనేక సందర్భాల్లో కలిసినారు. ఇప్పటికైనా మానవత్వంతో తెలంగాణ రైతాంగానికి అవసరమైనంత ఎరువులు సరఫరా చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. నేను స్థానిక పార్లమెంట్ సభ్యుడు గౌరవనీయులు మంత్రి బండి సంజయ్ గారిని కూడా కోరుతున్నా, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నియోజకవర్గంలో కూడా రైతులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. జవాబు మీరు చెప్పాల్సి వస్తుంది. బదనాం మేం కాదు, ఎరువుల బాధ్యత మీది. రాష్ట్రం నుంచి విద్యుత్ రాకపోయినా, రాష్ట్రం నుంచి ఇంకేదైనా విత్తనం రాకపోయినా, రాష్ట్రం నుంచి మా తరఫున ఏదైనా సమస్య ఏర్పడితే మేము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎరువులకు సంబంధించి మీ బాధ్యత. నేనే రాజకీయం చేయడంలే, చొరవ తీసుకోమని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యత వహించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ దేశమంతా ఎట్లున్నా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకన్నట్టుగా నీ లోక్సభ నియోజకవర్గాన్ని ఉమ్మడి జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఈ గడ్డ ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూసే బాధ్యత మీది అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.